జ్ఞానాన్ని సమకూర్చుకోవాలి అని చెప్పాను. జ్ఞానం ఎక్కడ దొరికిద్ది అన్నాను? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అన్నాను. చదవటానికి కేటాయించాలి టైం. విశ్వాసులు చదవాలి, పరిచారకులు చదవాలి, సేవకులు చదవాలి, దేవుని వాక్యాన్ని చదవాలి. చదవాలి చదవాలి చదవాలి. సేవకులైతే దేవుని వాక్యంతో పాటు ఇతర సాహిత్యాలను కూడా టచ్ చేసి ఉండాలి. ఎందుకంటే మరి భారతదేశంలో ఓన్లీ అంతా క్రిస్టియన్సే కాదు, క్రిస్టియన్స్ పర్సెంటేజ్ చాలా తక్కువ. ఇతర మతాలకు చెందిన వాళ్ళు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు, ఇంకా రకరకాల మతాల వాళ్ళు ఉన్నారు. మేజర్గా ఈ మతాల వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకు కూడా నువ్వు దేవుని గురించి సువార్త చెప్పాలంటే అసలు వాళ్ళ సాహిత్యం ఏం చెబుతుందో కూడా స్టడీ చేసి ఉండాలి. కానీ మన వాళ్ళలో కొంతమంది సేవకులు బైబిల్ చదవటమే కష్టం. కారణం ఆధ్యాత్మిక దారిద్ర్యత. దేవుని విషయంలో ధనవంతుడిగా లేరు. దాన్ని అంత సీరియస్గా తీసుకోవట్లా, అంత తీవ్రంగా తీసుకోవట్లా, దానికి టైం కేటాయించట్లా. నేను చెప్పనా, యథార్థంగా అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పాలి. రోజు ఒక 5 అధ్యాయాలు కూడా చదవటం కష్టం అంటే నిజమా కాదా? సేవకులు డైలీ ఒక 5 అధ్యాయాలు చదవటం నిజంగా జరుగుతుందా అంటే ఒక్కో రోజు అది జరగదు. యథార్థం ఒప్పుకుందాం. ఎంతమంది ఒప్పుకుంటారు నిజాయితీగా? ఒక్కోసారి మనసు కుదిరినప్పుడు ఇట్లాంటి బోధ విన్నప్పుడు 10 అధ్యాయాలు చదువుతారు వరుస పెట్టి. స్తోత్రం. ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. 2 రోజులు ఇది పనిచేసిద్ది. దీని దెబ్బకి ఒక రౌండ్ 10 అధ్యాయాలు, ఒక రౌండ్ 10 అధ్యాయాలు, 20 అధ్యాయాలు. ఆ 20 అధ్యాయాలు 20 సార్లు అనుకుంటారు. 10 చాలా మారాను నేను, 20 అధ్యాయాలు చదివేశానని. దేవునికి స్తోత్రం. 3వ రోజు మళ్ళా పొదుపు కార్యక్రమం స్టార్ట్ అయింది. ఆల్రెడీ నేను దాదాపు 20 అధ్యాయాలు చదివాను. అంతకుముందు రోజు 3 అధ్యాయాలు చదివేది, లేదా 5 అధ్యాయాలు. నేను 4 రోజులు సరిపడా 2 రోజులు చదివేశాను. ఇంక 2 రోజులు చదవకపోయినా పర్వాలేదని ఆ జాబితాలో చేస్తూ ఉంటాను. నేను ఎలా చెబుతున్నానంటే సేవకుల సైకాలజీ నాకు తెలుసు, ఎందుకంటే నేను ఒక సేవకుడిని కాబట్టి. దేవునికి స్తోత్రం. అర్థం ఎట్లాంటి దిక్కుమాలిన ఆలోచనలు ఉంటాయి, ఏ విధంగా వస్తుంది, సైకలాజికల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి నాకు తెలుసు. అంటే ఎలా అనిపిస్తుంది మనసుకి బైబిల్ చదవాలనుకున్నప్పుడు, ఎలాంటి ప్రేరణలు కలుగుతున్నాయి, ఎంత పరిశోధన చేసుకుంటా నేను. నా మనసుకి ఎలా అనిపిస్తుంది, మిగిలిన వాళ్ళకి ఎలా అనిపించింది, నేను కొంతమందిని ఎంక్వైరీ చేస్తా. వాళ్ళు నిజంగా బయటపడతారు, అన్న నేను ఇంతేనన్నా, ఇంత చదివాను, ఇంత చదివాను. అప్పుడు ఓకే, నా ఒక్కడికే కాదు, ఈ సమస్య అందరికీ ఉంది, సో దీన్ని డీల్ చేయాలని ఇట్లాంటి ప్రసంగాలు చేస్తూ ఉంటాను అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ఏమర్థమైంది మీకు?